హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో అపరాజిత ప్లాంట్ అంటే ఇది శంకు మొక్క. ఈ శంకు ఫ్లవర్స్ని మనము డిసెంబర్ నెలలో ఉన్నాం కదండి. ఒకవేళ మీ అపరాజిత మొక్క నుండి పువ్వులు సరిగ్గా రావటం నిలిచిపోయినా లేదా పువ్వుల సైజు చిన్నవైనా మీ మొక్కల్లో ఎదుగుదల పెరుగుదల లేకపోయినా వీటి ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నా లేదా రాలిపోతున్నా కూడా ఈ సమస్యలన్నింటికి ఈ చలికాలంలో ఈ సీజన్లో ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. చలి మెల్లమెల్లగా పెరిగే కొద్దీ ఈ మొక్కల్లో పెరుగుదల అనేది స్లో అయిపోతుంది, పువ్వులు రావటం కూడా తగ్గిపోతాయి. అయితే మీరు కొన్ని విషయాల మీద జాగ్రత్త వహించడం వల్ల ఈ డిసెంబర్ అంతా కూడా ఈ మొక్కల నుంచి మంచి పువ్వులు అయితే మనం తీసుకోవచ్చు. దీనికోసం నేను కొన్ని టిప్స్ని నేను తెలియజేస్తాను. వీటిని ఫాలో అవటం ద్వారా ఈ చలికాలంలో కూడా అపరాజిత మొక్క నుండి మంచి పువ్వులు అయితే మనం తీసుకోవచ్చు. అన్నింటికంటే మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఎండ, సన్లైట్. అపరాజిత మొక్క హెల్తీగా ఆరోగ్యంగా పెరగటానికి చాలా అవసరము. ఎండాకాలంలో ఈ మొక్కను షేడ్ కింద ఉంచినా లేదా నీడలో పెంచినా కూడా కొద్దిపాటి ఎండకైనా సరే ఈ మొక్క మంచి పువ్వులు ఇస్తుంది. కాకపోతే ఈ చలికాలంలో ఎండ సరిగ్గా తగలకపోతే మాత్రం చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మొక్కలు ఎదుగుదల నిలిచిపోతుంది, మొగ్గలు రావటం తగ్గించేస్తాయి, ఇంకా పూల సైజు కూడా తగ్గిపోతుంది. ఇంకా ఎండ తక్కువగా తగలటం వలన ఇంకో సమస్య కూడా ఎదురవుతుందండి. అదేంటంటే ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి, ఇంకా వాటి మీద కీటకాలు వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. ఇంకొక సమస్య ఎదురవుతుంది. అదేంటంటే ఎండ సరిగ్గా తగలకపోవటం వల్ల మట్టి అనేది ఆరటం అనేది జరగదు. మట్టి చాలా సమయం వరకు తేమగా ఉండటం వలన కీటకాలు వ్యాపించటం, ఇంకా ఫంగస్ ఏర్పడటం అనేటివి జరుగుతూ ఉంటాయి. మట్టిలో ఫంగస్ ఏర్పడటం వల్ల మొక్కలో వేర్లు అనేటివి పాడవుతూ జరుగుతుంది. దీనివల్ల కూడా ఆకులు పసుపు రంగులోకి మారిపోవటం, రాలిపోవటం అనేటివి జరిగి మొక్క అనేది పాడవటం జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా కూడా, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా లాభం లేదు. ఇంకా మొక్కకు హాని చేసిన వాళ్ళమే అవుతాము. అందువలన అపరాజిత మొక్కకు ఈ టైంలో ఎండ అనేది చాలా ముఖ్యము. ఇక రెండవ పాయింట్ వాటరింగ్, నీళ్లు. అపరాజిత మొక్కకు నీళ్ళు ఎప్పుడూ కూడా చెక్ చేసుకొని ఇవ్వాలి. ఈ మొక్కకు తేమతో కూడిన నేల అనేది ఎక్కువ అవసరము. అలాగని మట్టి పూర్తిగా తేమ ఉండకూడదు, అలాని పూర్తిగా తడి ఆరిపోకూడదు. అంటే పూర్తిగా కింద వరకు మట్టి కింద వరకు తడి ఆరిపోకూడదు. కొద్దిగా తేమ ఉండాలి కానీ పూర్తిగా తడిగా ఉండకూడదు. మనము దీని డ్రైనేజ్ని ఎప్పుడూ కూడా మొక్క డ్రైనేజ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. రంధ్రాలు మూసుకుపోయి ఉంటే నీళ్లు పోసిన రంధ్రాల నుండి నీళ్లు బయటకు రాక పాటు కింద వైపు నీళ్లు నిలిచిపోయి కింద ఉన్న వేర్లలో ఫంగస్ ఏర్పడటం, వేర్లు కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఈ సీజన్లో ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం నీరు ఎక్కువ అవటం వల్ల ఫంగస్ ఏర్పడి ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మొట్టమొదటగా మనం చేయవలసిన పని మొక్కకు వాటర్ ఇవ్వటం అనేది మానేయాలి. మట్టిని బాగా ఆరనివ్వాలి. ఇంకా మొక్కను పెట్టిన పాటు రంధ్రాలు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇవి పట్టించుకోకుండా నీళ్లు పోస్తూనే ఉంటారండి. కింద రంధ్రాలు గుండా నీరు పోతుందా లేదా అనేది పట్టించుకోరు. కుండీలలో రంధ్రాలు సరిగ్గా ఉంటే రోజు నీరు పోసినా కూడా ఎలాంటి సమస్య రాదు. మట్టిలో ఎక్కువ సమయం వరకు నీరు నిల్వ ఉండటం వల్ల ఐరన్, మెగ్నీషియం లోపం ఏర్పడి ఆకులు రాలిపోవటం, మొగ్గలన్నీ రాలిపోవటం, ఇంకా మొగ్గలన్నీ ఇంకా ఎల్లోయిష్గా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, చలికాలంలో అపరాజిత మొక్క ఆరోగ్యంగా పెరగటానికి సరైన సూర్యరశ్మి, తగినంత వాటర్, ఇవి రెండూ కూడా ఇంపార్టెంటే. ఇంకా దీని తర్వాత మూడవ ముఖ్యమైన పాయింట్, మీ మొక్కల్లో పువ్వులు వచ్చిన తర్వాత, విడిగిన తర్వాత ఎండిపోయిన పువ్వులన్నీ ఎప్పటికప్పుడు తొలగించి వేయండి. ఈరోజు పువ్వులు విడగంగానే మరుసటి రోజు పువ్వులను తొలగించి వేయండి. లేకపోతే ఇవి కాయలుగా మారటం జరుగుతుంది. కాయలు రావటం మొదలవ్వగానే మొక్కలలో ఎదుగుదల నిలిచిపోతుంది. ఎదుగుదలతో పాటు పువ్వులు ఇవ్వటం కూడా నిలిచిపోతాయి. మీరు ఎప్పటికప్పుడు పువ్వులు కావాలంటే నిన్నటి పాత పువ్వులను తొలగించి వేయండి. లేకపోతే మొక్క బలం అంతా కూడా ఈ కాయలకే సరిపోతాయి. అలా కాకుండా మీకు కొత్త మొక్కలను తయారు చేసుకోవడానికి విత్తనాలు కావాలంటే మాత్రం కొన్ని మొక్కల్లో పువ్వులను వదిలేయటం ద్వారా అవి కాయలుగా తయారవుతాయి.
కానీ దానివల్ల మొక్కల్లో గ్రోత్ నిలిచిపోతుంది. ఈ విషయం మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఇక దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మొక్కకు మీరు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వకపోతే కొమ్మల చివర్ల టిప్స్ను తొలగించి వేయండి. దీనివలన ఈ టిప్స్లోనే గ్రోత్ హార్మోన్ అనేది ఉంటుంది. దీన్ని తొలగించడం వలన కింద బ్రాంచెస్ అనేటివి రావటం జరుగుతుంది. కానీ మీ మొక్కకు ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెంచినట్లయితే వాటి చివర్ల టిప్స్ను తొలగించాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంత బాగా పైకి పెరిగే కొలది మొక్కకు అన్ని పూలు వస్తూనే ఉంటాయి, అన్ని ఎక్కువగా ఈ ఫ్లవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక దీని తర్వాత 4వ పాయింట్ ఫర్టిలైజరు. ఈ డిసెంబర్ నెలలో ఈ మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వవచ్చు? డిసెంబర్ మంత్లో ఈ మొక్కకు ఫర్టిలైజర్ ఇవ్వచ్చా అనే ప్రశ్నకు సమాధానము ఇవ్వవచ్చండి. 15 రోజులకు ఒకసారి ఇచ్చే ఈ ఫర్టిలైజర్ని ఈ మంత్లో 20 రోజులకు ఒక్కసారి లేదా నెలకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. ఇంకా చలి బాగా పెరిగే కొలది అంటే జనవరి ఫిబ్రవరి వచ్చే వరకు వీటి గ్రోత్ నిలిచిపోతుంది. ఆ సమయంలో ఈ మొక్కకు ఎరువులు ఇవ్వటం అనేది మానేయాలి. అంటే డిసెంబర్ చివరి వరకు ఇవ్వండి, తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఇవ్వనవసరం లేదు. తర్వాత మార్చి నుంచి మొక్కలో గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచిగా మొక్క అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలంటే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి. 2 రోజుల పాటు ఆనియన్ పీల్స్ను వాటర్లో నానబెట్టిన తర్వాత అది బాగా ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన తర్వాత 1:3 రేషియో అండి. ఒక భాగము మనకు ఫిల్టర్ చేసిన వాటర్కి 3 భాగాల వరకు వాటర్ కలిపేసి, అంటే ఫర్టిలైజర్ ఒక భాగం తీసుకుంటే వాటర్ 3 భాగాలు తీసుకోండి. ఇలా డైల్యూట్ చేసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ని మనము మొక్కలకి ఇవ్వాలి. ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ టైంలో మొక్కలు ఒత్తిడికి గురవుతాయి. ఎందుకంటే ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి మొక్కలు మారేటప్పుడు మొక్కలు ఒత్తిడికి గురవుతాయి. దీనితో పెరుగుదల నిలిచిపోతుంది. పొటాషియం అనేది ఈ ప్రాబ్లం నుంచి మొక్కను కాపాడుతుంది. అందువల్ల ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనేది ఈ డిసెంబర్ నెలలో ఒక్కసారి ఇవ్వండి. ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్తో పాటు ఇంకో వస్తువుని కూడా నేను యాడ్ చేస్తున్నాను. అదేంటంటే ఫ్రెష్ టీ పౌడర్ అండి. ఒక 1/2 స్పూన్ మనము ఒక మొక్కకి, అంటే పాట్ సైజును బట్టి 1/2 స్పూన్ తీసుకోవాలి. దీన్ని మొక్క చుట్టూ కూడా బాగా పొడిగా చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇచ్చేసేయండి. ఇది ఇచ్చిన తర్వాత ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చేసేయండి. ఈ విధంగా ఈ డిసెంబర్ మంత్లో మీరు ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మొక్కలో అనేది బాగా కావలసిన పొటాషియం అనేది మొక్కకు అంది మొక్కలో కావలసిన ఫ్లవర్స్ అన్నీ వస్తాయి. సో ఈ విధంగా మనము ఈ డిసెంబర్ నెలలో మొక్కకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఇలా ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈ మంత్ అంతా కూడా మనము ఫ్లవర్స్ తీసుకోవచ్చు. తర్వాత జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలల్లో కూడా మొక్కలో గ్రోత్ నిలిచిపోతుంది కదా, ఆ టైంలో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకండి. తర్వాత మార్చి నుంచి మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇవ్వటం స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో ద్వారా మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.